ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు కోల్పోతారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి దినఫలాలు కుంభరాశి వారికి ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి, ఏ వ్యక్తిని మీరు కోల్పోతారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. ఈ యొక్క 2025 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున అనేది కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలను సూచిస్తుంది. ఈరోజు గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా పరిస్థితులను కలిగించే మరికొన్ని పరిస్థితులను కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తిని మీరు కోల్పోవడం అనే సూచన ఈరోజు అత్యున్నత ప్రాధాన్యమైనదిగా నిలుస్తుంది. ఇది మరణం అని అర్థం కాదు, కానీ జీవితంలో ఒక ముఖ్య వ్యక్తితో విడిపోవడం కానీ, వారితో దూరం కావడం కానీ, లేదా సంబంధం చెడిపోవడం అనే రూపంలో ఇది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గ్రహస్థితుల విశిష్టను గనక గమనిస్తే కుంభరాశి వారి యొక్క అధిపతి శని 2025 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు చంద్రుడు వృశ్చిక రాశిలో సూచిస్తూ శని, రాహు, కేతువు వంటి గ్రహాలతో కలిసి ప్రత్యేక ఫలితాలను ఇస్తాడు. శని ప్రభావాన్ని గమనిస్తే కష్టాలు కానీ జీవిత పాఠాలను నేర్పిస్తుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, భావోద్రేకాలను అధికంగా చేస్తాడు, అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. రాహు, కేతువు దశలు గందరగోళాన్ని సృష్టించవచ్చు, అపార్థాలు తలపెట్టవచ్చు, ముఖ్యమైన వ్యక్తులు దూరం కావచ్చు. ఈ రేఖ వల్ల ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది హెచ్చరిక అనేది మీకు వస్తుంది. అంటే చంద్రుడు ఈ విధంగా వృశ్చిక రాశిలో సహచారం చేస్తూ శని, రాహు, కేతు వంటి గ్రహాలతో కలిసి ఈ విధంగా ప్రత్యేకమైన ఫలితాలైతే మీకు ఇస్తున్నాడు. ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని చూసి స్నేహితులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించి కానీ వారితో కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మనసులో కలిగే ఆందోళన వల్ల మాటల్లో కఠినతనం కనిపించవచ్చు. దీంతో స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ దూరం అవ్వడం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి పాత స్నేహితుడు దూరమయ్యే అవకాశం. అలాగే ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండండి. మనసు భారంగా, ఒంటరితనంగా ఎక్కువగా అనిపించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఈరోజు కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక పెద్దవారు లేదా ముఖ్య సభ్యుడు చెందవచ్చు. అంటే మీ ఇంట్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అంగీకార లోపం కారణంగా కుటుంబంలో విభేదాలు రావడం జరగవచ్చు. మీరు తప్పనిసరిగా సహనాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది. ఇక అధిక ఫలితాలను కనుక గమనిస్తే డబ్బు విషయంలో ఈరోజు జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒక వ్యక్తి కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో అత్యున్నత జాగ్రత్త మీకు చాలా అవసరం. వ్యాపారంలో భాగస్వామితో
విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాజెక్టులకు ఇది సరైన సమయం కాదు అనే విషయాన్ని గమనించండి. ఇక విద్యార్థులకి ఈరోజు ఫలితాలు చూస్తే విద్యార్థులు ఈరోజు దూషణలో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా పాఠాలు చదవడం మీకు అతి కష్టతరం అవుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశాలు విద్యార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు అనారోగ్య పరిస్థితిని గమనిస్తే మానసిక ఒత్తిడి కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. ఆందోళన, నిద్రలేని కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హృదయ సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా దానం చేయడం ద్వారా కూడా మానసిక శాంతిని పొందుకోవచ్చు. అయితే ముఖ్యంగా సంబంధాలు మరియు సామాజిక జీవితాన్ని ఈరోజు పరిశీలించినట్లయితే ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది మీ యొక్క స్నేహ వర్గంలో లేదా బంధువు మధ్య జరగవచ్చు. ఇది మీలోని భావోద్రేకాలను కలిగిస్తుంది. మీరు ఈరోజు ఎక్కువగా మౌనం పాటిస్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సామాజికంగా ఇతరులకు ధైర్యం చెప్పే పరిస్థితులు వస్తుంది. కానీ మీకు ఎవరో ఒకరు తోడుగా ఉండడం చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. తొందరపాటుతనంతో సున్నితంగా వివరించినటువంటి అంశంలో కఠినంగా వివరించడం మూలంగా ఈ విధంగా వ్యక్తులని కోల్పోవాల్సిన పరిస్థితి మీకు రావచ్చు. కుటుంబ సభ్యులు కానీ బయటి వ్యక్తులు కానీ అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో, మిత్రులతో అపార్థాలు తలెత్తే వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వారిని కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. మీ మధ్య బంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. యొక్క జీవితానికి ఒక పాఠంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మానసికంగా బలంగా మారుతారు. వాస్తవానికి ఈ కోల్పోవడం మీలో కొంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.